వెల్కమ్ టు ఏవీ న్యూస్. చిరుత దాడిలో వ్యక్తి గాయపడ్డ ఘటన గురువారం రాత్రి వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తి పెండల శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం చౌడపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో బాత్రూమ్ కోసం వెళ్లిన శేఖర్ పై చిరుత దాడి చేయడంతో అతనికి రక్త గాయాలు కావడం జరిగింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు చిరుత అడవిలోకి వెళ్లినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత ఆనవాళ్లను గుర్తించి బోన్లో బంధించి తీసుకెళ్లాలని స్థానిక ప్రజలు తెలిపారు. అరే ఆగమని ఉంటేందుకు దొడ్డిపోయిన బాత్రూమ్ పోయినా కూర్చొని ఒక 10 నిమిషాలు ఇట్లా కూర్చొని కడుక్కొని ఇట్లా పాయింట్ మంచిగా అనుకుని వస్తున్నా చెట్లకి వెళ్ళి ఉరికొచ్చింది. అది ఏంది ఇట్లా సౌండ్ వస్తుందని ఎంటకి లైట్ వేసి చూసిన. అది మొత్తం ఇక ఒక జంతువు ఎట్లా భయంకరంగా ఉరికొస్తుంది. దీనికి చూచు అంటే ఎవరు లేరు. ఇక అది ఉరికొచ్చి నాకు తలకాయ పట్టట్లా అంటే ఇట్లా పెట్టిన దీనికి చేతు పట్టందాడు చేతు పట్టనికి వచ్చింది. ఇట్లా పెట్టి దుబ్బం దాడు దాని నోటికి చేతు అయితే పట్టింది. అది ఆ సమయంలో మీరు ఒక్కరే ఉన్నారా? ఒక్కరే ఉన్నాను. మీరు క్లియర్ గా చూసారా? క్లియర్ గా చూసినా. కానీ ఏంది అది? చిరుతపల్లి పక్కన పెద్దగా ఉందా చిన్న? బాగానే ఉంది.